అంటే రాబోయే రోజులలో దగ్గర 30,000 పైన ఉద్యోగాలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్న నిరుద్యోగులుగా మాట్లాడుతా ఉన్నారు. ఇంకోటి చూసుకుంటే దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దానికి దీనికి ఏమైనా లింకప్ కనిపిస్తుంది? ఇప్పుడు ఆర్టిస్ట్ క్లాస్ లో పెద్ద మనిషి వీడియోలు చేసిండు. ఏప్రిల్ నోటిఫికేషన్, మేలో నోటిఫికేషన్, జూన్ 2 నోటిఫికేషన్ వీడియోలు అని చెప్పిండు. ఇప్పుడు వీడియో పెట్టే పరిస్థితి లేడు. ఎందుకంటే ఏప్రిల్ పోయింది, మే పోయింది, వర్గీకరణ అయిపోయింది, ఇంక వీళ్ళు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇక నేను యూట్యూబ్లతో మాట్లాడాను, అసలు ఉద్యోగాల గురించి నేను మాట్లాడాను, అసలు వాళ్ళకి కనపడాను, నేను పారిపోతా అన్న కాడికి వచ్చింది పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్ను ఒక అందరిని తీసుకొని బస్ యాత్రలో ముందులు పెట్టుకొని నడిచిన నువ్వు ఇవాళ పారిపోతున్నావు. ఎందుకు పారిపోతున్నావు అంటే నీకాడ వెనక వాయిస్ లేదు, బలం లేదు. నాకు తెలిసి అనుమానం ఏంటంటే మరి వీళ్ళే పైన ఉన్న పెద్దల్ని మిస్గైడ్ చేసి ఉద్యోగాలు రాకుండా చేస్తున్న అనుమానాలు నాకు కలుగుతూ ఉన్నాయి. మరి అది ఇంకా ముందు ఫ్యూచర్లో ఆ లెక్కలన్నీ బయటపడతాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పడం వల్ల మీ వీళ్ళు అని చెప్పి ఇరువుడు చెప్తారు, చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే ఇవన్నీ మాటలు పక్కన పెట్టండి. మీరు గతంలో టీఆర్ఎస్ ఏం చేసింది, మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఇవన్నీ కాదు. మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చూపెట్టండి. 2024 డిసెంబర్ 9 అంటున్నాం కదా, 2024 డిసెంబర్ 9 అయిపోయింది. 2020 డిసెంబర్ 9లోకి ఇంప్లిమెంట్ చేయండి. ఇంకో సంవత్సరం పెంచుకున్నారు కదా, ఈ సంవత్సరంలో పూర్తి చేయండి. మీరు ఇంకా 4,000 విద్యార్థులకు భృతి ఇస్తామని చెప్పారు, అది పోయింది. ప్రతి డిగ్రీ పాస్ అయితే 10,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే ఇన్ని పైసలు ఇస్తాం, మీకు ఒక కార్డు ఇస్తాం, ఎప్పుడు ఏటీఎం పెట్టి పైసలు తీసుకోవచ్చు, మీరు మంచిగా చదువుకోవచ్చు, మీకు ఫ్రీ మెటీరియల్ ఇస్తాం, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్ని రకాల అబద్ధాలు చెప్పారండి. ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక 2 పేజీలు మాకే కేటాయించారు, నిరుద్యోగుల కోసమే పేజీలు కేటాయించారు, అన్ని రకాల ఉద్యోగాల పేర్లు పెట్టారు. అసలు ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మాకు ఇది పోతే మళ్ళీ మాకు రాదు, కాంగ్రెస్ వస్తే మా మొత్తం బతుకులన్నీ మారిపోతాయి. అది కూడా చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇదే అశోక్ నగర్ లోకి వచ్చి చెప్పారు కదా సార్. మరి ఎవరు రమ్మన్నారు వాళ్ళని? రాహుల్ గాంధీని ఎవరు రమ్మన్నారు? రేవంత్ రెడ్డిని ఎవరు రమ్మన్నారు? బల్మూర్ వెంకట్ని ఎవరు రమ్మన్నారు? రియాజ్ని ఎవరు రమ్మన్నారు? మరి వచ్చిన వాళ్ళు మరి ఇవాళ రండి. అవును, అయ్యాల ఎంత మంచిగా ఛాయ్ పెట్టిరు, ఛాయ్ ముచ్చ చెప్పిరో ఇవాళ మీరు రాహుల్ గాంధీని తీసుకురండి. అదే ఆర్టిస్ట్ రాష్ట్రోడికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మళ్ళీ ఛాయ్ దాపండి, సంతోష పెడతాం. నాయన మీరు సంవత్సరంన్నర అవుతుంది, మీకు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మీకు సంతోషాన్ని ప్రకటించడం కోసం సభ పెట్టండి, మీరు ఇచ్చిన ఉద్యోగాల మీద సభ పెట్టండి. నిజంగా మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఒక గ్రాండ్ సభ పెట్టండి. మీకు దమ్ముంటే నిరుద్యోగులతోని ఎవరికి రూపాయి ఇవ్వకుండా ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టండి, మేము చూస్తాం. మీకు నిజంగా 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు అయితే ఇందిరా పార్క్ కాడ సక్సెస్ మీట్ పెట్టండి. సక్సెస్ మీట్ పెట్టండి. మీరు ఇచ్చినారా ఇవ్వలేదా, ఏం జరుగుద్దో అని పోలీసులు లేకుండా రాని చెప్తాను నేను. ఇప్పుడు మీరు పోలీసులు లేకుండా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి వచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చామని ఏ మునగాడు చెప్తాడు చెప్పమని చెప్పండి. రేవంత్ రెడ్డి చెప్తాడా, బల్మూర్ వెంకట్ చెప్తాడా, రియాజ్ చెప్తాడా, ఇంకా చోటా మోటా నాయకులు ఇంకెవరైనా చెప్తారా? దమ్ముడే చెప్పండి. 60,000 ఉద్యోగాలు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఆయన విజయయాత్ర పెట్టారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ విజయయాత్ర పెట్టారు కదా, ఇప్పుడు ఒక విజయయాత్ర పెట్టుకోండి. మీరు 60,000 ఉద్యోగాల విజయయాత్ర పెట్టండి, మీకు ఏమైందో తెలియండి. ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆయన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఆయన ఎమ్మెల్సీ అయిన తెల్లారే ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి 50 రూమ్ నెంబర్ 57లో ఒక 3-4 వేల మందిని పట్టుకొచ్చినాం. నేనే పట్టుకొచ్చిన ఆయన. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టామని 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మళ్ళీ ఒక 60,000 మళ్ళీ ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి గ్రాండ్గా ప్రకటన చేయమని చెప్పి తప్పంటున్నాం ఏమన్నా. కానీ సార్ ఇంకో మాట ఏమంటామన్నా, స్టూడెంట్స్ అందరూ కొంచెం ఓపిక పట్టండి, మీరు ప్రిపరేషన్లో భాగంగా ఉండండి, ఎవరి మాటలు పట్టించుకోకండి. ప్రతిపక్షాలు కానీ కొంతమంది కోచింగ్ సెంటర్ల మాటలపై ఎవరున్నారు? కోచింగ్ సెంటర్లు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. కోచింగ్ సెంటర్లు అంటూ ఎవరు లేరండి, ఏ కోచింగ్ సెంటర్ రావట్లేదు. అశోక్ సార్ మాత్రం వస్తున్నాడు. అశోక్ సార్ కోచింగ్ సెంటర్ వేరు, ఉద్యమకారుడు వేరు. నేను కోచింగ్ సెంటర్ నా ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ లేకపోయినా ఎస్ఐ కానిస్టేబుల్లో రిజర్వేషన్ కోసం కొట్లాడినా, జియో నెంబర్ 46 కొట్లాడినా, లాంగ్ జంప్ కొట్లాడినా, గురుకుల నాకు దగ్గర కోచింగ్ లేదు, గురుకులాల తరఫున కొట్లాడినా, గ్రూప్ 1 సంబంధించినటువంటి హైట్ కానీ దాని యొక్క ఏజ్ కానీ రెండింటి హైట్ తగ్గియాలని ఏజ్ పెంచాలని కొట్లాడినా, అలాగే జేఎల్కి సంబంధించి మీరు ఓన్లీ ఇంగ్లీష్లో పెడతా అని చెప్పారు, ఇంగ్లీష్లో పెట్టి తెలుగు మీడియం వాడికి ఒక్కనోడు ఉద్యోగం రాదని చెప్పేసి కొట్లాడినాం. ఇవన్నీ 4 ఏళ్ళ మరి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొట్లాడినాయి కదా. మరి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు మీరే వచ్చారుగా, మీరే ఈ నిరుద్యోగుల తరపున మధ్యలో నిలబడ్డారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మధ్యలో నిలబడతలేరు? అంటే అలా మీరు వస్తేనేమో మంచిది, ఇలా మీకు అంటే ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక మీ శత్రువులా కనబడుతున్నావా? మరి అలా మిత్రుడు ఎట్లా అన్నావు మరి నన్ను? అయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను మిత్రునట్టే చేసుకున్నావు, మాతో పాటు ఎందుకు కలిసి వచ్చినావు? ఎవరు రమ్మన్నా నేను పిలువని పేరంటానికి ఆర్టిస్ట్ కాస్ట్ ఎందుకు వచ్చినావు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ రాహుల్ గాంధీని ఆర్టిస్ట్ కాస్ట్ తీసుకురాని చెప్పండి. అంటే కేవలం అధికారం కోసమే నిరుద్యోగులను వాడుకుంటున్నారా? ఆడుకోవడం కాదు, నిండా ముంచారు. అధికారంలోకి రావడం కోసం ఎన్ని రకాల దొంగ హామీలు ఇవ్వాలి అన్ని ఇచ్చారు, ఇవాళ నిండా ముంచారు. నిరుద్యోగులు 0. అందుకే ఏమంటున్నామంటే
నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి. ఆ స్థానిక సంస్థ ఎన్నికలకు పోకంటే ముందే లేదు మేము నిరుద్యోగుల పక్షపాతమే, నిరుద్యోగుల వెంటనే ఉన్నాం, మాలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళంతా అబద్ధం మాటలు చెప్పారు అని నిరూపించండి. సో ఇప్పుడు మీరు అంటే నాకు ప్రశ్న గుర్తుంచుతా, అంటే గత ప్రభుత్వం దింపడానికి ప్రధానంగా కీలక పాత్ర నిరుద్యోగులు కానీ ఇలాంటి అంటే తెలంగాణ ఉద్యమకారులు కానీ ఇలా చాలా మంది ప్రధాన పాత్ర పోషించిల్లు. ఆ ప్రభుత్వం దింపిల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, స్టూడెంట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిల్లు. అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ స్టూడెంట్స్ బతుకులు అంటే వాళ్ళ సమస్యలు, నిరుద్యోగ సమస్య అనేది మారదంటారా? ప్రభుత్వాలు ఏవైనా అట్లే ఉంటుంది. రాజ్యం యొక్క లక్ష్యం ఎట్లుంటుందో అట్లనే ఉంది. కాకపోతే ఏంటంటే భవిష్యత్తు మొత్తం కూడా రాబోయే ఉద్యమాలు నాట్ ఓన్లీ తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, దేశవ్యాప్తంగా. ఎందుకంటే ప్రతి ఇయర్ కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. ఆ రోడ్ల మీదకి వచ్చే విద్యార్థులకి ఇవాళ స్కిల్స్ అనేవి లేవు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎవరిది? తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్లో లోకల్స్ కంటే నాన్ లోకల్స్ ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. లోకల్స్ కంటే నాన్ లోకల్ ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ బిడ్డలకి, హైదరాబాద్ రాష్ట్రం ఉండే తెలంగాణ బిడ్డల కోసమే. సార్ నాన్ లోకల్ ఉంటే ఉండొచ్చు కానీ వీళ్ళు లోకల్ కంటే నాన్ లోకల్ ఎక్కువ ఉంటే ఎట్లా? ఒకప్పుడు మనకు మహారాష్ట్ర కూడా ఉద్యమాలు వచ్చినాయి. అట్లనే రేపు కూడా నాన్ ముల్కీ గో బ్యాక్, హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ ఇస్ నినాదం ఇవాళ వచ్చింది కాదు, 1952లో వచ్చింది. ఇడ్లీ సోంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళ గో బ్యాక్ అని చెప్పి 52లోనే ముల్కీ ఉద్యమం వచ్చింది. అలాంటి ముల్కీ ఉద్యమం మళ్ళీ ఒకసారి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హైదరాబాద్ని గనక తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే విధంగా, ఒకవేళ తెలంగాణ పిల్లలు అక్కడ స్కిల్స్ లేవు అనుకోండి, స్కిల్స్ నేర్పియండి. చదువు రాదనుకోండి, విద్యా వ్యవస్థను బాగు చేయండి. విద్యా వ్యవస్థను బాగు చేసి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కంపెనీ పెడుతుంది, భూమి తీసుకుంటున్నావు, ప్రభుత్వంకి లావాదేవీలు జరుపుతున్నావు, ఇక్కడ గాలి తీసుకుంటున్నావు, ఇక్కడ నీళ్లు తీసుకుంటున్నావు, ఇక్కడ కరెంటు తీసుకుంటున్నావు, ఇక్కడ మొత్తం తీసుకొని ఉద్యోగాలు మాత్రం ఆంధ్రుడికి ఇస్తంటే ఎట్లా? ఇది ఎంతకంటే ద్రోహం ఇంకేముంటుంది? కాబట్టి మా యొక్క వనరులు వాడుకుంటున్న ఈ కంపెనీలు, మా యొక్క పెట్టుబడులు వాడుకుంటున్న ఈ కంపెనీలకి తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇస్తే అట్లా ప్రైవేట్ రంగంలో కనీసం ఒక 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసే శక్తి హైదరాబాద్ మహానగరానికి ఉంది. అదొకటి చేయాలా. దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఎప్పటి నోటిఫికేషన్ అప్పటికే, అంటే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ అనే అంశాలు పక్కన పెట్టి రెవెన్యూ జనరేట్ చేసే విధంగా చేయాలి. ఈ ఉచిత పథకాల వైపు అడుగులు వేయకుండా ప్రణాళికాబద్ధంగా ఆర్థిక అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ రైతు బంధు ఇస్తున్నారు, 6,000 రూపాయలు ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే 6,000 రూపాయలు ఇవ్వకు. ఎవరైతే పంట పండిస్తారో మండలానికి ఒక వ్యవసాయ అధికారితో పాటు గ్రామానికి పంచాయతీ కార్యదర్శి, గ్రామానికి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నట్టుగా ప్రతి గ్రామానికి ఒక వ్యవసాయ అధికారిని పెట్టు. పంటలు ఉత్పత్తి పెంచు, నీటి సౌకర్యం ప్రాజెక్టులు కట్టు, తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేయి. చాలా మందిని ఇవాళ ఉత్పత్తిని వ్యవసాయ రంగం వైపు నిరుద్యోగులు మళ్లించవచ్చు. కొత్త కొత్త ఉత్పత్తులు, కొత్త కొత్త వంగడాలతోని వాటిలో ఒక ఉత్పత్తి రేటు కనుక పెంచగలిగితే ఒక 10 to 20% నిరుద్యోగులని అగ్రికల్చర్ వైపు మళ్ళొచ్చు. మళ్ళొచ్చే విధంగా శాస్త్రవేత్తలతో, ఒక నిపుణులతో ఒక కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైనటువంటి నిరుద్యోగులని కనుక స్కిల్ డెవలప్మెంట్ చేసి లాంగ్వేజ్ స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేస్తే ఈ నిరుద్యోగులు అందరూ కూడా అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ప్రైవేట్ ఉద్యోగంలో, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం 1,00,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు 40,000 ఇచ్చే కానిస్టేబుల్ కోసం ఎందుకు ఎదురు చూస్తాడు? ఎదురు చూడరు కదా. అంటే ఇప్పుడు 40,000 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా బయట దొరకట్లేదు. అంటే పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, బీటెక్, ఎంటెక్లు చేసిన వాళ్ళంతా జొమాటోలో, స్విగ్గీలో పనిచేసే పరిస్థితి, సెక్యూరిటీ గార్డుగా పనిచేసే పరిస్థితి. ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, అక్కడ నేను పీజీ చేసిన వాళ్ళంతా అప్లై చేసుకున్న ఒక పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం విద్యారంగం వైపు చూడాలి. విద్యా వైద్య రంగాన్ని బాగు చేసి మిగతా మార్కెటింగ్ సౌకర్యాలు, వ్యవసాయ రంగానికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే, మహిళల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే ఈ ఫ్రీ బేసులు, ఈ రైతు బంధువులు ఇవన్నీ కూడా అవసరం. ఒక వృద్ధాప్య పెన్షన్లు తప్ప ఇంకేది అవసరం, ₹1 కూడా అవసరం లేదు. ₹10 కిలో ఇవ్వు. ₹10 ఛాయ్ తాగుతున్నాడు, ₹10 కిలో బియ్యం పెడితే ఎట్లా? కనీసం ₹5 కిలో బియ్యం పెట్టు. ₹5 కిలో బియ్యం పెట్టి ఆ వచ్చే ₹5 విద్యా వైద్యాన్ని మళ్లించు. సంవత్సరానికి 20,000 కోట్లు అయితే ₹1 బియ్యం వల్ల అది నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే అరువుల కంటే అనర్హులు 90% ఉంటారు. నిజంగా ఇవాళ ₹1 బియ్యం తీసుకోవడానికి అరువులు ఎంతమంది రాష్ట్రంలో? 10% ఉంటారు. ఆ 10%కి ఇచ్చేసి మిగతా 90%కి మొత్తం బంద్ పెట్టేసి ఆ రేషన్ కార్డుకు, హెల్త్ కార్డుకు అన్ని లింక్ పెట్టొద్దు. లింక్ పెట్టకుండా హెల్త్ కార్డ్ ఇస్ ద హెల్త్ కార్డు, రేషన్ కార్డ్ ఇస్ ద రేషన్ కార్డు అని డిఫరెంట్ కనుక చేస్తే, ఈ వ్యవస్థను బాగు చేస్తే రాష్ట్ర అభివృద్ధి ముందు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సో ఏం చెప్తారు సార్ ఫైనల్గా 20వ తారీఖు గర్జన అంటే మహాగర్జన ఉండబోతుంది, మరి స్టూడెంట్స్కి మీరేం భరోసా ఇవ్వబోతున్నారు, మరి ఒక పక్క ప్రభుత్వం ఏమో గుడ్ న్యూస్ రాబోతుందని మాట్లాడుతూ ఉన్నారు, మరి ఏం చెప్తారు స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? మరి నేనేమంటున్నంటే ఈ ప్రపంచాన్ని గమనంలో తీసుకుంటే, రాష్ట్రాన్ని గమనం తీసుకుంటే, ఈ ఉద్యమాలని గమనం తీసుకుంటే, అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచితే తప్ప ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేరు. లాస్ట్ ప్రభుత్వం మీద అట్లా ఒత్తిడి చేసి ధర్నాలు అవి చేస్తేనే నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచితే తప్ప ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మన మహాగర్జన ఒక శాంతియుతంగా నిర్వహించుకొని ప్రభుత్వం పైన ఒక అల్టిమేటం ఇద్దాం. మీరు చెప్పిన లెక్క ప్రకారం కొత్త ఉద్యోగాలు అడుగుతలేం. 2 లక్షల ఉద్యోగాలు దాటి ఒక ఉద్యోగం కూడా మాకు అవసరం లేదు. మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లని ఎమ్మటే ప్రకటించేసి ఎగ్జామ్స్ పెట్టి, ఆ ఎగ్జామ్స్ కూడా ఇన్ టైంలో పెట్టి, అవినీతి అక్రమాలు లేకుండా నిజాయితీకి ఉద్యోగాలు కల్పన చేస్తే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ సంపూర్ణంగా నమ్ముతాం. కాబట్టి తక్షణమే ఈ యొక్క ఉద్యోగాల సాధన కోసం ప్రతి నిరుద్యోగి స్వచ్ఛందంగా రేపు 20వ తారీఖు శుక్రవారం 10 గంటలకు ఇందిరా పార్కు రావాల్సిందిగా, వాళ్ళే స్వచ్ఛందంగా రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎవరైనా రాజకీయ నాయకులను కలిసి ప్రయత్నించారు, ఎవరైనా హాజరవుతున్నారా మీకు మద్దతుగా? రాజకీయ నాయకులను కూడా పిలుస్తా ఉన్నాం. అంటే అలా నేను కాంగ్రెస్ కూడా పిలుస్తా ఉన్నాను. కాంగ్రెస్ను, టీఆర్ఎస్ని, సిపిఎంని, సిపిఐని, అలాగే బీజేపీ వాళ్ళ అన్ని పార్టీల వాళ్ళని ఈ యొక్క మహాగర్జనకు మద్దతు తెలపమని కోరుతా ఉన్నాం, ప్రసంగించమని కోరుతా ఉన్నాం. మీరు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మిగతా ప్రతిపక్ష పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలో పోల్సిన అవసరం లేకుండానే మీరే ఉద్యోగాలు ఇస్తే మీ మాట వినడానికి అవకాశం ఉంటుంది. మీ కాంగ్రెస్ పార్టీ శత్రువు ఏమన్నట్లేదు, ఉద్యోగాలు ఇస్తలేం కాబట్టి మీరు చెప్పే మాటలని మోసం ఉన్నాయని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రభుత్వాలతో కాదు, మాకు ఉద్యోగాలు కావాలి. అంటే గత గవర్నమెంట్ వచ్చినప్పుడు కొట్లాడినా ఈ గవర్నమెంట్ అయినా కొట్లాడుతున్నాం. మా ప్రభుత్వ వ్యవస్థ కోసం కొట్లాడుతున్నాం, ఉద్యోగాల కోసం కొట్లాడుతుంది తప్ప ఇది వ్యక్తిగత స్వార్థాల కోసం ఏమీ కాదు. అంటే తక్షణమే ఉద్యోగాల ప్రకటన సాధన కోసం రేపు 20వ తారీఖు నాడు మహాగర్జన నిర్వహిస్తున్నాం. ఆ మహాగర్జనకు అందరూ హాజరై సక్సెస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.